చాలా రికార్డ్స్ బ్రేక్ చేసింది. సో ఇంతవరకు ఆల్మోస్ట్ 40 to 50 years ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఉండి ఇంతవరకు ఏ కంపెనీతో కూడా కంపారిజన్ లేకుండా చాలా ర్యాపిడ్ స్పీడ్తో మన కంపెనీ అనేది గ్రో అవుతూ ఉంది. సో ఆ ప్రాసెస్లో విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 6 monthsలో మోర్ దెన్ 7.5 lakh ఇన్కమ్ ఎర్న్ చేశాను. సో ఈ రోజు ఒక 20 to 30 minutesలో అసలు ఈ ప్రాజెక్ట్ ఏంటి అనే దాని గురించి మీకు డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఆఫ్టర్ ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత ఇంకా మీకు ఏదైనా ఫర్దర్గా ఏదైనా క్లారిఫికేషన్స్ కావాలి అని అంటే మనం డైరెక్ట్గా విత్ అరుణ్ గారి ద్వారా కాన్ఫరెన్స్ కాల్ అయినా మనం మాట్లాడి డిస్కషన్ చేసుకొని మీకు ఏదైనా క్లారిటీస్ ఉంటే తీసుకొని మనం ప్లాన్ చేద్దాం సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కంపెనీ పేరు వచ్చేసి విక్టోస్ లైఫ్ సైన్సెస్. సో కంపెనీ స్టార్ట్ చేయడానికి పేరులోనే ఉంది పర్పస్ ఏంటి అనేది. సో కంపెనీ నేమ్ ఏంటి? విక్టోస్. విక్టోస్ మీన్స్ విక్టరీ టు అస్. సో అందరికీ కూడా తన లైఫ్ లో ఒక సో సక్సెస్ఫుల్ పర్సన్ గా ఉండాలనే ఉద్దేశంతోనే కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. కంపెనీ ఒక్కటే గ్రో అవ్వాలి అనే మైండ్ సెట్ కాదండి. సో అందరూ కూడా ఈ ఆపర్చునిటీ ద్వారా గ్రో అవ్వాలి అనే మైండ్ సెట్ తో ఈ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో కంపెనీ ట్యాగ్ లైన్ కూడా వచ్చేసి టుగెదర్ వి రైజ్. ఇక్కడ కంపెనీ ఒకటి గ్రోత్ అనేది చూసుకోవట్లేదండి. సో కంపెనీ ద్వారా చాలా మంది లైఫ్ సెటిల్ అవ్వాలి, కనీసం ఒక 1000+ మంత్లీ 1 lakh ఎర్నర్స్ ని మనం ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ కంపెనీని స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. సో మనందరికీ తెలుసు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ని ఎందుకు మొదలు పెట్టాలి అని. సో జనరల్ గా చూసుకుంటే ఈ రోజు మనం ఏ జాబ్ లో ఉన్నా సరే, ఏ సెక్టర్ లో ఉన్నా సరే, ఫైనాన్షియల్ గా మనం ఎంతో కొంత స్ట్రగుల్ ఫేస్ చేస్తూ ఉన్నాం. ఎందుకు కారణం అని అంటే దానికి రీజన్ ఏంటి అని అంటే మన కాస్ట్ ఆఫ్ లివింగ్. సో ఎవ్రీ డే బై డే మన కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది పెరుగుతూనే ఉంది. సో నిన్న ఉన్న రేటు ఈ రోజు లేదు. అది మార్నింగ్ మనం యూజ్ చేసే పాల ప్యాకెట్ దగ్గర నుంచి నైట్ మనం పనుకునేంత వరకు ప్రతిదీ కూడా కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది డే బై డే పెరుగుతూ ఉంది. దానికోసం మనం కొంచెం ఫైనాన్షియల్ గా సెటిల్ అవ్వాలి. సో దానికోసం మన కంపెనీ వచ్చేసి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ గా మారి మన ఒక కెరీర్ ని ఇక్కడ బిల్డ్ చేసుకునే దానికి మనకు ఒక గొప్ప అవకాశాన్ని అనేది ఇస్తున్నారు. సో నెక్స్ట్ సో అబౌట్ అస్. సో అబౌట్ అస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కంపెనీ గురించి తెలుసుకోవాలంటే ఆల్రెడీ మీకు మన కంపెనీ పేరు చెప్పాను, విక్టోస్ లైఫ్ సైన్సెస్. కంపెనీ ట్యాగ్ లైన్ టుగెదర్ వి రైజ్. సో మన కంపెనీ హెడ్ ఆఫీస్ వచ్చేసి చాలా ప్రౌడ్ గా చెప్పొచ్చు, ఇది మన తెలుగు పర్సన్ మిస్టర్ రఘుపతి నాగేశ్వరరావు గారు. దాదాపు 20 years ఆఫ్ వెల్నెస్ ఇండస్ట్రీలో ఉండి, ఈ డైరెక్ట్ సెల్లింగ్ సెక్టర్ లో ఉండి, మీరు ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ని ఎలాగైతే వింటున్నారో ఒక 20 years బ్యాక్ అసలు ఈ ఇండస్ట్రీ ఏంటి అన్న విన్న వ్యక్తి. అది తను కూడా ఎంతో స్ట్రగుల్స్ లో ఉండి వాళ్ళ ఫ్యామిలీని మంచిగా చూసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ ఇండస్ట్రీలోకి వచ్చి మోర్ దెన్ 50 CR పైగా ఇన్కమ్ ఎర్న్ చేసినటువంటి పర్సన్ తనొక్కడు సంపాదించడమే కాదు, చాలా మందికి ఈ ఆపర్చునిటీ ద్వారా లైఫ్ సెటిల్ చేయాలనే గొప్ప ఉద్దేశంతో ఈ కంపెనీని స్టార్ట్ చేయడం జరిగింది. సో యాక్చువల్ గా చెప్పాలంటే కంపెనీ ఎండి గారు రఘుపతి నాగేశ్వర గారు ఫ్రమ్ విజయవాడ. సో కంపెనీ మన హెడ్ ఆఫీస్ విజయవాడలో కూడా ఉంది. బట్ యాక్చువల్ గా మన బిజినెస్ అనేది ఆల్ ఓవర్ ఇండియా ఫ్రమ్ కాశ్మీర్ టు కన్యాకుమారి అనేది ఆల్రెడీ వీఆర్ ఎస్టాబ్లిష్డ్. అండ్ ఇన్ ఫ్యూచర్ కమింగ్ డేస్ లో యూ హ్యావ్ టు గో టు అబ్రాడ్ ఆల్సో. సో అందుకోసం ఏంటి అంటే మన మెయిన్ హెడ్ ఆఫీస్ గా మనం బెంగళూరు చూస్ చేసుకున్నాం, బెంగళూరు హెడ్ ఆఫీస్. అండ్ ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీని రన్ చేయడానికి గవర్నమెంట్ సైడ్ నుంచి డెఫినెట్ గా మనకి సపోర్ట్ కావాలి. సో సో ఖచ్చితంగా మనకి ఇప్పుడు డ్రైవింగ్ చేయాలంటే ఒక లైసెన్స్ ఉండాలి. అట్లా ఏ బిజినెస్ రన్ చేయాలన్నా సరే గవర్నమెంట్ సైడ్ నుంచి మనకు అప్రూవల్స్ ఉండాలి. సో వాటిలో భాగంగా మనకు ఆల్రెడీ మన కంపెనీకి ఉన్న సర్టిఫికేషన్స్ కూడా చూద్దాం. మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అనే సర్టిఫికేట్ ఉంది, నెక్స్ట్ MSME అనే సర్టిఫికేట్ ఉంది, నెక్స్ట్ స్టార్ట్అప్ ఇండియా అనే సపోర్ట్ కూడా సర్టిఫికేట్ కూడా మన కంపెనీకి అనేది ఉంది. సో నెక్స్ట్ సో మన కంపెనీ మెయిన్ స్టార్ట్ చేయడానికి ఉన్న మేజర్ విజన్ అండ్ మిషన్ వచ్చేసి ఇట్స్ వెరీ క్లియర్. మన భారతదేశం మేజర్ గా ఎదుర్కొంటున్న పెద్ద సమస్యలు ఏంటి అని అంటే, ఒకటి ప్రతి ఒక్క ఫ్యామిలీకి ప్రాపర్ ఎంప్లాయ్మెంట్ సోర్స్ అనేది లేకపోవటం,
రెండోది వచ్చేసి ఈ రోజున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్క ఫ్యామిలీలో హెల్త్ ఇష్యూస్ తో సఫర్ అవుతూ ఉన్నారు. సో అంటే అప్పు లేని ఇల్లు, జబ్బు లేని ఇల్లు అయితే లేదండి. సో ప్రతి ఒక్కళ్ళు ఫైనాన్షియల్ ఇబ్బంది పడుతున్నారు. ఈ భారతదేశంలో 80% ఆఫ్ ద పీపుల్ ప్రతి ఒక్కళ్ళు హెల్త్ ఇష్యూస్ తో సఫర్ అవుతూ ఉన్నారు. సో వాటికి సొల్యూషన్ కావాలి. సో దానికోసం మన కంపెనీ విజన్ ఏంటి అని అంటే ప్రతి ఇంటికి ఒక ఒక ఆపర్చునిటీని, అన్‌ఎంప్లాయ్‌మెంట్ అనే ప్రాబ్లమ్ ఉంది. సో దానికి ఒక ఎంప్లాయ్‌మెంట్‌ని క్రియేట్ చేయాలి. ప్రతి ఇంటికి ఒక ఆపర్చునిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ కంపెనీ మిషన్ వచ్చేసి ఈరోజు ప్రతి ఒక్క ఫ్యామిలీలో హెల్త్ ఇష్యూస్‌తో సఫర్ అవుతూ ఉన్నాం. సో వాటికి ఒక సొల్యూషన్‌గా ఒక వరల్డ్ క్లాస్ ప్రీమియం ప్రొడక్ట్‌ని మన కంపెనీ తీసుకురావడం జరిగింది. విత్ అవర్ ప్రొడక్ట్స్ ద్వారా ఒక హెల్తీ లైఫ్ స్టైల్‌ని మన ఫ్యామిలీకి ఇవ్వాలనే, ప్రతి ఒక్కళ్ళ ఫ్యామిలీకి అందాలనే ఉద్దేశంతోనే స్టార్ట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్. సో డూ యూ ఫైండ్ యువర్ సెల్ఫ్ స్ట్రగ్లింగ్ విత్ హెల్త్ అండ్ వర్క్ రిలేటెడ్ స్ట్రెస్? సో జనరల్ గా ఈ రోజు ఏ కామన్ మ్యాన్ ఏ జాబ్ అయినా కానివ్వండి, ఈవెన్ ఆటో వాళ్ళ కానివ్వండి, రిక్షా వాళ్ళ, క్యాబ్ డ్రైవర్, సాఫ్ట్వేర్, ఎన్ని సెక్టర్, ఎటువంటి పర్సన్ అయినా సరే ఈరోజు మనం స్క్రీన్ మీద చూస్తున్న ప్రతి ఒక్క సమస్యని ఫేస్ చేస్తూనే ఉన్నాడు. ఏంటంటే అవి అన్సర్టనిటీ ఆఫ్ ఫ్యూచర్, జాబ్ సెక్యూరిటీ లేదు, మెంటల్ స్ట్రెస్, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, అండ్ ఓవర్ హెడ్స్, అండ్ పొల్యూషన్, జంక్ ఫుడ్, యూజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్, మెడిసిన్స్, అండ్ పెస్టిసైడ్స్. సో ఇవన్నీ కూడా మనందరం కూడా ఫేస్ చేస్తున్నాం. దీనివల్ల మనం హెల్త్ రిలేటెడ్ గా స్ట్రెస్ అవుతున్నాం, అండ్ ఫైనాన్షియల్ గా కూడా మనం స్ట్రెస్ అవుతున్నాం. ఎవరికి కూడా జాబ్ సెక్యూరిటీ అనేది మన భారతదేశంలో 80% ఆఫ్ ద పీపుల్ జాబ్ సెక్యూరిటీ లేదండి. అందరూ కూడా స్ట్రెస్ తో ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. సో వీటి వల్ల మన లైఫ్ స్టైల్ ఎలా అయిపోయిందో చూద్దాం నెక్స్ట్. సో ఇక్కడ కనుక మన లైఫ్ స్టైల్లో స్ట్రెస్ వచ్చేసింది. ప్రొసీడింగ్ ఫుడ్ తీసుకున్నాం, ఫైనాన్షియల్ స్ట్రెస్, స్మోకింగ్ అండ్ ఆల్కహాలిక్, నో సోషల్ లైఫ్, అన్హెల్దీ డైట్, ఇన్యాక్టివిటీ, పొల్యూషన్, ల్యాక్ ఆఫ్ స్లీప్. వీటన్నిటిని మనం ఫేస్ చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఫేస్ చేస్తున్నాం. వీటి వల్ల ప్రతి ఒక్క ఫ్యామిలీలో మనం ఈ స్క్రీన్ మీద చూపించిన ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఈ ప్రాబ్లమ్స్ అనేది మనం చూస్తున్నాం. ఏంటంటే డయాబెటిక్. సో ఈ రోజు డయాబెటిక్ లేని ఫ్యామిలీ అనేది లేదు. అట్లీస్ట్ ఆ ఫ్యామిలీలో ఎవరో ఒకరు డయాబెటిక్ తో ఇబ్బంది పడుతున్నారు, ఎవరో ఒకరు థైరాయిడ్ తో ఇబ్బంది పడుతున్నారు, ఎవరో ఒకరు క్యాన్సర్ తో ఇబ్బంది పడుతున్నారు, ఎవరో ఒకరు ఒబిసిటీతో, పిసిఓడి ప్రాబ్లంతో, హార్ట్ డిసీజ్ తో, హైపర్ టెన్షన్ తో, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ప్రాబ్లం తో సఫర్ అవుతూ ఉన్నారు. ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఈ రోజు మనం ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా చూస్తున్నాం. సో సో దీనికి సొల్యూషన్ గా మన కంపెనీ అనేది నెక్స్ట్ సార్. సో దీనికి సొల్యూషన్ గా మన కంపెనీ అనేది యువర్ పాత్ టు బి ఏ హెల్దియర్ లైఫ్ స్టైల్ విత్ విక్టోస్ ప్రొడక్ట్స్. విత్ అవర్ ప్రొడక్ట్ ద్వారా ముందు మన ఇంటిని మనం హెల్దీగా మార్చుకొని తర్వాత సొసైటీకి కూడా మనం ఉపయోగపడేటట్టుగా మనం మన కెరీర్ ని చూస్ చేసుకోవచ్చు. సో దానికి మన కంపెనీ తీసుకొచ్చిన వరల్డ్ క్లాస్ ప్రీమియం ప్రొడక్ట్ వచ్చేసి, సో నెక్స్ట్ సార్, కోర్ వరాక్వి. ఇట్స్ కంప్లీట్లీ 1 లీటర్ బాటిల్ విత్ 34 ఇంగ్రీడియంట్స్ తో ఈ ప్రొడక్ట్ అనేది మనం కంపెనీ లాంచ్ చేయడం జరిగింది. సో ఈ 34 ఇంగ్రీడియంట్స్ లో మనకి ఫ్రూట్స్ ఉంటాయి, వెజిటేబుల్స్ ఉంటాయి, నెక్స్ట్ వచ్చేసి హెర్బ్స్. బయట మనకి బెర్రీ కాంబినేషన్ లో చాలా ప్రొడక్ట్స్ మనకి అందరికీ కూడా దొరకచ్చు. బట్ బెర్రీస్ తో పాటు హెర్బ్స్ కాంబినేషన్ తో ఉన్న ప్రొడక్ట్ చాలా రేర్ మన భారతదేశంలో దొరకటం. చాలా కంపెనీలు ఎలా ఉంటాయి అంటే హెర్బ్స్ తో ఒక ప్రొడక్ట్ ని, నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్స్ తో ఒక ప్రొడక్ట్ ని, ఇలా మార్కెట్ లోకి డిఫరెంట్ ప్రొడక్ట్స్ తో నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ తో మార్కెట్ లోకి వస్తారు. బట్ మన కంపెనీ ఒకే ఒక ప్రొడక్ట్ లో విత్ 34 ఇంగ్రీడియంట్స్ తో మన కంపెనీ అనేది ఈ ప్రొడక్ట్ ని అయితే లాంచ్ చేయడం జరిగింది. సో ఈ ప్రొడక్ట్ డైలీ మార్నింగ్ ఒక 20 ml అండ్ ఈవినింగ్ ఒక 20 ml బిఫోర్ ఫుడ్ మనం కన్జ్యూమ్ చేయాలి. మనం వాటర్ లో మిక్స్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా మనం కన్జ్యూమ్ చేయొచ్చు. సో ఇది మనం కన్జ్యూమ్ చేయటం వల్ల మన బాడీకి వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఎవరెవరు దీన్ని కన్జ్యూమ్ చేయొచ్చు. దేర్ ఈజ్ నో ఎనీ ఏజ్ లిమిట్. సో ఎవరైనా మంత్స్ బేబీ దగ్గర నుంచి ఎక్స్పైర్ అయ్యేంత వరకు ఎవరైనా కన్జ్యూమ్ చేయొచ్చు. బికాజ్ రీజన్ ఏంటి అని అంటే ఒక యాపిల్, సో మంత్స్ బేబీ చిల్డ్రన్ కాడి నుంచి ఏజ్ అయిపోయిన వాళ్ళ వరకు ఎవరైనా సరే ఫ్రూట్స్ తీసుకోవచ్చు, ఎవరైనా సరే వెజిటేబుల్స్ తీసుకోవచ్చు, ఎవరైనా సరే తీసుకోవాల్సిన మోతాదులో హెర్బ్స్ కూడా తీసుకోవచ్చు. సో ఇక్కడ ఎక్కడ కూడా మన కంపెనీలో మన ప్రొడక్ట్
సో 40 ml ఆఫ్ కోర్ వరాక్వి మనం కన్జ్యూమ్ చేయడం ద్వారా సో ఇది మన బ్లడ్ లోకి వెళ్ళి మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క సెల్ ని రీసైక్లింగ్ చేస్తుంది. ఇందాక ఆల్రెడీ మీకు చెప్పాను, పర్ డే మన హ్యూమన్ బాడీకి 7,000 to 8,000 వరాక్ వాల్యూ అనేది అవసరం. బట్ మనం తీసుకున్న ఫుడ్ లో నుంచి 1,500 నుంచి మాక్సిమం ఇంకా మన హెల్దీ ఫుడ్ అనుకుంటే 2,500 నియర్లీ 3,000 వరకే మనకి వరాక్ వాల్యూ అనేది అందుతుంది. బట్ ఒక 20 ml ఆఫ్ కోర్ వరాక్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 4,800 అండ్ సంథింగ్. సో మీరు 40 ml ఆఫ్ కోర్ వరాక్ కన్జ్యూమ్ చేయడం ద్వారా సో ఇక్కడ మనకుంది 20 ml ఆఫ్ ఈచ్ కోర్ వరాక్ ఈజ్ ఈక్వల్ టు 4,872.6. అంటే మనం పర్ డే 40 ml తీసుకుంటున్నాం. అంటే మన బాడీకి 40 ml ఆఫ్ కోర్ వరాక్ ద్వారా 9,000 నియర్లీ 800 వరకు మనం బాడీకి వరాక్ వాల్యూ అనేది మనం సప్లై చేస్తున్నాం. సో దీనివల్ల మన బాడీకి వచ్చే బెనిఫిట్స్ ఏంటి? సో ఈ ప్రొడక్ట్ ద్వారా మన బాడీలో మనకి ఉన్న ఈ ఇమ్యూనిటీ సిస్టమ్ ని బూస్ట్ చేస్తుంది. సో ఈ రోజుల్లో ఆల్రెడీ లాస్ట్ టైం మనం కోవిడ్ చూసాం. కోవిడ్ అప్పుడు ఎంతో మంది ఫ్యామిలీస్ ఇబ్బంది పడ్డారు బికాస్ ఆఫ్ వాళ్ళ బాడీ రెసిస్టెన్స్ పవర్ లేకపోవటం వల్ల. సో మనందరికి తెలుసు, మనం ఇలాంటి వైరస్లు కానీ ఇటువంటి ఏది తట్టుకోవాలన్నా సరే ముందు మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఉండాలి. సో దానికి మన ప్రొడక్ట్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది. ఇంక్రీజ్ ఆక్సిజన్ లెవెల్స్. సో మన బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ కూడా పెంచిద్ది. సో గుడ్ డైజెషన్ సిస్టమ్. ఈ రోజుల్లో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ కి డైజెషన్ కంప్లైంట్ ఉంటుంది, మోషన్ కంప్లైంట్ ఉంటుంది. సో చాలా మంది సిగరెట్ తాకుండా ఉంటే మోషన్ కూడా వెళ్ళలేనటువంటి వాళ్ళు ఉంటారు టెన్షన్స్ కి. సో ఇటువంటి డైజెషన్ కంప్లైంట్లు ఉన్న పీసీఓడి, పర్టికులర్ గా లేడీస్ కి పీసీఓడి కంప్లైంట్ ఉన్న, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ప్రాబ్లం ఉన్న చాలా మందికి డేట్స్ ఇర్రెగ్యులర్ గా వస్తుంటాయి, వాళ్ళకి కానివ్వండి. సో బ్లడ్ ని ప్యూరిఫై చేస్తుంది. ఇంకా చెప్పాలంటే బ్లడ్ ఆఫ్టర్ కోవిడ్ మనం వేసుకున్న వ్యాక్సిన్ తర్వాత చాలా మంది రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. మన బ్లడ్ ని ప్యూరిఫై చేయడంతో పాటు మన బ్లడ్ ని కూడా పలచబరుస్తుంది. సో దాని ద్వారా మనం టోటల్ మన బాడీకి అందాల్సిన బ్లడ్ సర్క్యులేషన్ అనేది ప్రతి ఒక్క కార్నర్ కి రీచ్ అయ్యేలాగా సపోర్ట్ అవుతుంది. అదే విధంగా మన ప్రొడక్ట్ కన్జ్యూమ్ చేయడం ద్వారా మనకి మేబీ దేర్ ఇస్ ఎ ఛాన్స్ మీకు సైట్ విజన్ కనుక లాస్ అయ్యే అవకాశం ఉంటే అది సపోర్ట్ అవుతుంది. అంటే సైట్ కూడా వచ్చే అవకాశం ఉంటే రాకుండా ముందుగా మనకి సపోర్ట్ అవుతుంది. మీకు మైగ్రేన్ ఉన్నా, హెయిర్ ఫాల్ ఉన్నా, నెక్స్ట్ హార్ట్ రిలేటెడ్ ఎనీ కంప్లైంట్ ఉన్నా సరే, కిడ్నీ, లివర్, సో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే మన ప్రొడక్ట్ అనేది సూపర్ గా పనిచేస్తుంది. సో ఎందుకు ఇన్ని రకాలుగా బెనిఫిట్స్ ఇస్తుంది మన ప్రొడక్ట్ అంటే, మేజర్ గా మన హ్యూమన్ బాడీకి మనం తీసుకునే ఫుడ్ లో నుంచి మన బాడీకి అవసరమైన న్యూట్రిషన్ అనేది మనకి ప్రాపర్ గా అందట్లేదు. దాని వల్ల మాత్రమే మనం ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా మనం ఫేస్ చేస్తున్నాం. సో వాటికి సొల్యూషన్ కావాలి అని అంటే మన బాడీకి ఏదైతే అందట్లేదో దాన్ని ఈ 40 ml ఆఫ్ కోర్ బరాక్వి ద్వారా మనం సప్లై చేయడం ద్వారా మన బాడీకి అవసరమైన న్యూట్రిషన్ పొందడం ద్వారా మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క సెల్ రీసైక్లింగ్ చేస్తుంది. సో ఎప్పుడైతే మన బాడీలో ఉన్న సెల్స్ కౌంట్ పెరుగుతూ ఉంటుందో వాటి ఆర్గాన్స్ యొక్క ఫంక్షనింగ్ బాగుంటుంది. ఎప్పుడైతే ఆర్గాన్స్ యొక్క ఫంక్షనింగ్ బాగుంటుందో మన హ్యూమన్ బాడీ లైఫ్ స్పాన్ పెరుగుతుంది. సో ఈ రోజుల్లో వయసు అయిపోయి 90s దాటి 100s దాటి చనిపోయే వాళ్ళందరూ కూడా ఎవ్వరు లేరండి. ఆర్గాన్స్ ఫెయిల్యూర్ అయిపోయి మన అందరం కూడా హెల్త్ ఇష్యూస్ తో ఇబ్బంది పడుతున్నాం. బట్ ఈ ప్రొడక్ట్ కన్జ్యూమ్ చేయడం ద్వారా మేబీ మనకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, లేదా ఇంకా మనం హెల్తీగా ఉన్నాం అని అనుకుంటున్నాం, బట్ జబ్బులు ఉన్న వాటిని నయం చేస్తుంది. ఏదైనా వచ్చే ఛాన్సెస్ ఉంటే రాకుండా ముందుగానే ప్రివెన్షన్ గా సపోర్ట్ అవుతుంది. ఈ రోజు మనం వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ నాకు ఫ్యూచర్ హార్ట్ కంప్లైంట్ రాకుండా ఏదైనా మెడిసిన్ ఇవ్వండి అని అంటే ఇవ్వరు. డాక్టర్ నాకు ఫ్యూచర్ లో డయాబెటిక్ రాకుండా ఏదైనా మెడిసిన్ ఇవ్వండి అని అంటే ఇవ్వరు. డాక్టర్ నాకు ఫ్యూచర్ లో క్యాన్సర్ రాకుండా ఏదైనా సపోర్టివ్ గా ఏదైనా ఇవ్వండి అని అంటే ఏ డాక్టర్ కూడా ఇవ్వరు. సో డాక్టర్ చెప్పేది కూడా ఒకటే, రైట్ అండ్ క్వాలిటీ ఆర్గానిక్ ఫుడ్ అనేది తీసుకోండి అని చెప్తున్నారు. ఇంకా అంతకు మించి ఛాన్స్ లేదు. సో మన బాడీకి ఏదైతే అవసరం ఉందో సో దాన్ని మనం ఈ ప్రొడక్ట్ ద్వారా ఇవ్వటం ద్వారా ట్రెమెండల్ రిజల్ట్స్ అనేది మనం
చూడొచ్చు. సో జస్ట్ ఇమాజిన్ అండి, ఈ కంపెనీ విక్టోస్ లైఫ్ సైన్సెస్ అనే కంపెనీ లాంచ్ చేసిన వన్ అండ్ ఓన్లీ ప్రొడక్ట్ కోర్ వరాక్వి. ఇప్పటికి 6 months కంప్లీట్ అయింది, 6.5 months జర్నీ కంప్లీట్ అయింది. ఈ 6.5 months జర్నీలో మోర్ దెన్ 1 lakh ప్రొడక్ట్స్ సోల్డ్ అవుట్ అయినాయండి. మోర్ దెన్ 1 lakh ప్రొడక్ట్స్ సోల్డ్ అవుట్. అంటే ఆల్రెడీ ప్రొడక్ట్, ఇట్స్ ఆల్రెడీ ప్రూవెన్ ప్రొడక్ట్. సో పీపుల్ యాక్సెప్ట్ చేశారు. ఫ్రమ్ కాశ్మీర్ టు కన్యాకుమారి రీసెంట్లీ కొన్ని ప్రొడక్ట్స్ మేము యుఎస్ కి పంపించాం. సో దీని రిజల్ట్ అనేది ఇప్పుడు ఆల్రెడీ మన విజయవాడలో పుట్టింది, మన తెలుగు స్టేట్స్ లో ఉండి ఎవ్రీ స్టేట్ దాటుతూ ఎంటైర్ ఇండియా కాశ్మీర్ టు కన్యాకుమారి రీచ్ అవటమే కాకుండా అబ్రాడ్ కూడా మన ప్రొడక్ట్ వెళ్ళగలిగింది అని అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎటువంటి ప్రొడక్ట్ అనేది. అండ్ ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళకి హెల్త్ ఇంపార్టెంట్, వెల్త్ ఇంపార్టెంట్ అంటే ముందు మన హెల్త్ అనేదే ఇంపార్టెంట్. సో అందరూ కూడా హెల్త్ ఇష్యూస్ తో ఇబ్బంది పడుతున్నారు. సో ఈ ప్రొడక్ట్ ద్వారా మనం చాలా ఈ బిజినెస్ లో చాలా ఫాస్ట్ గా మనం గ్రో అవ్వచ్చు. సో నెక్స్ట్ సార్, ఇది మనం మేజర్ గా ఉన్న ప్రొడక్ట్ గురించి ఇన్ఫర్మేషన్. ఇంకా ఏదైనా క్లియర్ గా ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే విల్ డిస్కస్. నెక్స్ట్ వచ్చేసి అవర్ అప్కమింగ్ ప్రొడక్ట్ రీజన్ స్టెమ్ వి. ఇట్స్ కంప్లీట్లీ నిజంగా చెప్తున్నాను, ఇది ఒక రెవల్యూషన్ క్రియేట్ చేయబోతుందండి. బికాస్ మనందరికి తెలుసు రాబోయేదంతా కూడా మొత్తం ఇట్లా కరోనా వచ్చిందని మనకు తెలియదు. డయాబెటిక్ అనేది ఫ్యూ ఇయర్స్ బ్యాక్ అనేది లేదు, అవునా కదా? సో ఇప్పుడు ప్రతి ఇంట్లో డయాబెటిక్ ఉన్నారు. అదే సేమ్ ఫ్యూచర్ డేస్ లో, కమింగ్ డేస్ లో మనకి క్యాన్సర్ అనేది కూడా అలాగే రాబోతుంది. ఎటువంటి కంప్లైంట్స్ ఉన్నా 4th స్టేజ్ లో మనం సఫర్ అవుతున్నా సరే ఈ ప్రొడక్ట్ అనేది సపోర్ట్ అవుతుంది. సో ఆఫ్టర్ వచ్చిన తర్వాత ఈ ప్రొడక్ట్ గురించి మనం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. నెక్స్ట్ ఇంకొక 1 month ఈ ప్రొడక్ట్ మనకి అవైలబిలిటీలోకి వస్తుంది. నెక్స్ట్ అవర్ అప్కమింగ్ ప్రొడక్ట్స్ వచ్చేసి ఆర్థోవి, బ్రెయిన్ వి, ఇవి కూడా మన పైప్ లైన్ లో ఉన్నాయి. సో బట్ మన కంపెనీ తీసుకొచ్చిన ప్రతి ప్రొడక్ట్ కూడా కంప్లీట్లీ ఒక యూనిక్ కాంబినేషన్ తో వస్తున్న ప్రొడక్ట్. అంటే మనం ఏదైనా సరే ఈ రోజు మనం దూదిని మార్కెటింగ్ చేస్తున్నా సరే, లేదా పిన్నిస్ని మార్కెటింగ్ చేస్తున్నా సరే, కంపారిజన్ అనేది పీపుల్ స్టార్ట్ చేస్తారు. అలాంటిది ఈ రోజు మనం మార్కెట్లోకి ఒక ప్రొడక్ట్ మనం లాంచ్ చేస్తున్నాము అంటే సంథింగ్ మనం నెక్స్ట్. సో సో ఇక్కడ వరకు ఆల్రెడీ మీకు చెప్పాను నేను, హెల్త్ అయిపోయింది. సో మన దగ్గర ఉన్న ప్రొడక్ట్ అయిపోయింది. సో ఈరోజు మనం ఫ్యామిలీలో హ్యాపీగా ఉండాలి అని అంటే ప్రతి ఒక్కటి ఫ్యామిలీలో ఉండాల్సింది మేజర్గా రెండు. ఒకటి వచ్చేసి హెల్త్, రెండోది వచ్చేసి వెల్త్. మన దగ్గర హెల్త్ లేదు, కావాల్సినంత వెల్త్ ఉంది, మనకి హ్యాపీనెస్ అనేది రాదు. మన దగ్గర కావాల్సినంత హెల్త్ ఉంది, వెల్త్ లేదు, హ్యాపీనెస్ అనేది రాదు. సో ఈ రెండు మనం బ్యాలెన్సింగ్ గా చేయగలిగితేనే మన లైఫ్ లో హ్యాపీనెస్ అనేది కూడా 100% ఉంటుంది. సో ఇప్పుడు ఆల్రెడీ మీకు హెల్త్ గురించి చెప్పాను. విత్ కోర్ వరాక్వి ప్రొడక్ట్ ద్వారా మనందరం కూడా ఒక హెల్దీగా లైఫ్ ని లీడ్ చేయొచ్చు. అట్ ద సేమ్ మనందరికీ కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి. సో ఎందుకు ముందు మనం ఎంటర్ప్రినర్ గా మారాలి. సో ఇక్కడ మన ఇండియన్ గవర్నమెంట్ ఒక సర్వే చేశారు. ఇదేదో మన కంపెనీ చేసిన సర్వే కాదండి. సో గవర్నమెంట్ కాదు, మనం ప్రాక్టికల్ గా మనం చూసాం కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది డే బై డే ఎలా పెరుగుతుంది అనేది. సో ఇక్కడ కనుక మనం చూసుకుంటే 1920లో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సర్వే అవ్వాలి అని అంటే నెలకు ₹1 అంటే సరిపోయేదంట. ఎందుకు? ఆ రోజుల్లో కూడా అంతా కూడా వస్తు మార్పిడి, పంట మార్పిడి ఇలా ఉండింది. ఆ రూపాయల్లో కూడా పైసాలు, అనాలు ఇలా ఉండింది. అది ప్రతి 20 సంవత్సరాలకి 10 times పెరుగుతూ వచ్చింది. అంటే 1940కి ₹10 గా మారింది, 1960కి ₹100 గా మారింది, 1980కి ₹1000 గా మారింది కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది, 2000కి ₹10,000 గా మారింది, అండ్ 2020కి వచ్చేసరికి 1 lakh. మన కాస్ట్ ఆఫ్ లివింగ్ చేంజ్ అయిందా లేదా? సో మన ఎడ్యుకేషన్ ఎంతలో అయింది, ఈ రోజు మన పిల్లల యొక్క ఎడ్యుకేషన్ ఎంత? సో మనకు తెలిసినప్పుడు కరెంట్ బిల్లు కానివ్వండి, పెట్రోల్ రేటు కానివ్వండి, అప్పుడు ఎంత ఉన్నాయి, ఇప్పుడు ఎంత ఉన్నాయి? మనం ఎప్పుడైనా అనుకున్నామా ఇన్ని రెట్లు పెట్రోల్ రేట్ పెరిగిద్దని? ఇంత రెట్లు స్కూల్ ఫీజులు పెరుగుతాయని, ఇంత రెట్లు హాస్పిటల్ బిల్స్ అవుతాయని, హౌస్ రెంట్స్ ఇంత ఉంటాయని మనం ఎక్కడ కూడా
ఎస్ చేయలే. బట్ మనం కనుక చూసుకుంటే మన లైఫ్ స్టైల్లో ఎవ్రీడే కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది. నిన్న 10 రూపాయలు ఉన్న వస్తువు 11 రూపాయలు అవుతుంది. సో దానికి ఏంటి సొల్యూషన్ ఏంటి? మనం ఎందుకు మనం కష్టపడుతున్నాం? మన పేరెంట్స్ కష్టపడ్డారు, వాళ్ళ పేరెంట్స్ కష్టపడ్డారు, వాళ్ళ పేరెంట్స్ కష్టపడ్డారు. ఇంతమంది కష్టపడుతున్నా సరే మనం ఎందుకు ఇంకా ఫైనాన్షియల్ గా సెటిల్ అవ్వలేదు అని అంటే, సో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఎలా మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, వాళ్ళకి అయ్యే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఫర్ ఎగ్జాంపుల్ 5 రూపీస్ అనుకోండి పర్ మంత్. సో వాళ్ళ ఎర్నింగ్ కూడా 4 to 5 రూపీసే ఉంటుంది. వచ్చిన దానికి సరిపోతుంది. సో ఇప్పుడు మనం ఒక చేంజ్ తీసుకురావాలి. సో ఆ చేంజ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ లో తేలేం. ఎందుకు తేలేం? పెట్రోల్ రేట్ మన చేతిలో లేదు, కరెంట్ బిల్ రేట్ మన చేతిలో లేదు, ఆ ఏది మన చేతిలో లేదు. బట్ మన చేతిలో ఉంది ఏదన్నా ఉంది అని అంటే మన ఎర్నింగ్, సోర్స్ ఆఫ్ ఎర్నింగ్ మనం పెంచుకోవాలి. సో ఇప్పుడు సేమ్ మనకి 5 రూపాయలు ఖర్చు అవుతుంది, మన ఆదాయం కూడా 5 రూపాయలే ఉందంటే దెర్ ఇస్ నో పర్పస్, ప్రాఫిట్ ఏమి ఉండదు, సేవింగ్స్ అనేది ఏమి ఉండదు. బట్ అదే మన సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ని 5 రూపాయల నుంచి 10 రూపాయలుగా మార్చుకున్నామనంటే 5 రూపాయలు అలాగే ఖర్చు అవనండి. బట్ ఆ ఎక్సెస్ లో ఉన్న 5 రూపీస్ ని మనం ఎవ్రీడే సేవింగ్స్ రూపంలో సేవ్ చేయాలి. సో అంటే సో మనందరం కూడా ఇప్పుడు ఫైనాన్షియల్ ఒక ఎంటర్ప్రినర్ గా మారి సో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం ఏదో ఒక వర్క్ అయితే చేయాలి. సో నెక్స్ట్ సార్, సో దానికి ఎవరైనా సరే ఈ ప్రపంచంలో వర్క్ చేసేది ఈ 4 కేటగిరీస్ లోనే. ఏంటది? ఒకటి వచ్చేసి ఈ ఫర్ ఎంప్లాయ్, ఎస్ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్, బి ఫర్ బిజినెస్ ఓనర్, ఐ ఫర్ ఇన్వెస్టర్స్. సో బట్ ఈ 4 కేటగిరీస్ లోనే ఉన్నారు. కానీ 80% ఆఫ్ ద పీపుల్ ఎంప్లాయ్మెంట్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లో ఉన్నారు. 20% ఆఫ్ ద పీపుల్ మాత్రమే బిజినెస్ అండ్ ఇన్వెస్టర్స్ లో ఉన్నారు. సో ఎంప్లాయ్మెంట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లో 80% ఆఫ్ ద పీపుల్ ఉన్నారు. ఇక్కడ ఎలా ఉంటుంది? సో ఇక్కడ మనకి యాక్టివ్ ఇన్కమ్, ఇండివిడ్యువల్ ఎఫెక్ట్ అండ్ లిమిటెడ్ ఇన్కమ్. మన పని మనమే చేయాలి, మన బదులు ఇంకొకరు చేయరు, పని చేస్తేనే డబ్బులు వస్తాయి. అండ్ థర్డ్ వన్ ఈస్ మనకి వచ్చే శాలరీ అనేది ఫిక్స్డ్ గా ఉంటుంది. బట్ అదే నెక్స్ట్ బిజినెస్ ఇన్వెస్టర్స్ కనుక చూసుకుంటే ఇక్కడ ఏముంటుంది అని అంటే టీమ్ వర్క్, ప్యాసివ్ ఇన్కమ్, అన్లిమిటెడ్ ఇన్కమ్ ను మనం ఇక్కడ ఎర్న్ చేసుకోవచ్చు. సో ఫ్యాక్ట్ ఏంటంటే 80% ఆఫ్ ద పీపుల్ ని ఈ 20% ఆఫ్ ద పీపుల్ మాత్రమే రూల్ చేస్తున్నారు. వాళ్ళేమో బిజినెస్ ఇన్వెస్టర్స్ లో ఉన్న వాళ్ళేమో డ్రీమర్స్, వీళ్ళేమో నాన్ డ్రీమర్స్. సో ఇప్పుడు మనం 80% ఆఫ్ ద పీపుల్ లో ఉంటే సెటిల్ అవుతామా, 20% ఆఫ్ ద పీపుల్ లో ఉంటే సెటిల్ అవుతామా అంటే 20% ఆఫ్ ద పీపుల్ లోనే ఉండాలి. అంటే బేసిక్లీ ఈ రోజు ఒక క్వశ్చన్ అడిగామనుకోండి, జాబ్ చేస్తే మనం లైఫ్ లో సెటిల్ అవుతామా, బిజినెస్ చేస్తే సెటిల్ అవుతామా అంటే బిజినెస్ చేస్తేనే సెటిల్ అవుతా ఉంటారు. కానీ 80% ఆఫ్ ద పీపుల్ దే చూజ్ ఓన్లీ ఎంప్లాయ్మెంట్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. బికాస్ రీజన్ ఏంటి అని అంటే రిస్క్ ఫ్యాక్టర్. బిజినెస్ లో ఎస్ 100%, 99% కాదండి, 100% బిజినెస్ లో రిస్క్ ఫ్యాక్టర్ ఉంది. సో లాట్ ఆఫ్ మనీ ఇన్వెస్ట్ చేయాలి, కాంపిటీషన్, స్టాక్ మెయింటెనెన్స్, శాలరీస్ పే చేయాలి. ఇంత చేసిన ప్రాఫిట్ వచ్చిందని గ్యారంటీ లేదు. సరే పెట్టిన డబ్బులు ఉంటాయా అంటే అది గ్యారంటీ లేదు. కానీ ఇక్కడ వీటన్నిటికి క్వైట్ ఆపోజిట్ గా ఒక ఇండస్ట్రీ ఉంది. సో ఆ ఇండస్ట్రీని నెక్స్ట్ సార్, సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా సపోర్ట్ చేస్తున్నారు. సో నెక్స్ట్ అదే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్, లీగల్లీ అప్రూవ్డ్. మీరు డైరెక్ట్ గా నేను చెప్పిన పాయింట్ అనేది మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. 2021కి ముందు ఎటువంటి చట్టం లేదండి. ఒక డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ చేయాలని లేదు, చేయకూడదని లేదు. సో దాని వల్ల ఏమైపోయింది, ఎవరెవరో కంపెనీలు స్టార్ట్ చేసేది, అందులో కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం మిస్యూజ్ చేసేసుకొని మార్కెట్ ని ఎంతో కొంత డామేజ్ చేశారు. బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2021లో ఒక గైడ్ లైన్స్ తీసుకొని వచ్చారు. ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీని రన్ చేయాలి అని అంటే ఈ పర్టికులర్ నామ్స్ లోనే కంపెనీని మీరు రన్ చేయాలి, ఈ కొన్ని నామ్స్ లోనే ఉండాలి. వీటన్నిటిని ఎవరైతే అధిగమిస్తారో వాళ్ళని కంపెనీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సీజ్ చేయటం అనేది జరుగుతుంది. బట్ మన కంపెనీ యాజ్ పర్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ 2021లో వచ్చిన గైడ్ లైన్స్ అన్నిటిని కూడా పిన్ టు పిన్ ఫాలో అవుతూ మన కంపెనీ
విత్ గవర్నమెంట్ సపోర్ట్ ఈ ప్రాజెక్ట్ అయితే మనం స్టార్ట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ అదే వై డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. సో బిజినెస్ అనగానే ఇక్కడ అందరికీ తెలిసింది ట్రెడిషనల్ బిజినెస్. ఏంటి ఆ ట్రెడిషనల్ బిజినెస్ కి డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ కి ఉన్న డిఫరెన్సియేషన్? సో ట్రెడిషనల్ బిజినెస్ లో మనకి ఇన్వెస్ట్మెంట్ కావాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి, టైం మార్నింగ్ 9కి ఓపెన్ చేస్తే ఈవినింగ్ 10 o'clock వరకు మనం టైం స్పెండ్ చేయాలి. సో ఇంత రిస్క్ ఫ్యాక్టర్, కాంపిటీషన్, ఎంప్లాయీస్, చాలా రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది, స్ట్రెస్ లెవెల్స్ ఉంటాయి, ఫైనాన్షియల్ స్ట్రెస్సెస్ ఉంటాయి. కానీ అదే ఇక్కడ మనకి ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో కనుక చూసుకుంటే దేర్ ఈజ్ నో ఎనీ ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ మనం ఒక సింగిల్ రూపీ ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం ఇన్వెస్ట్ చేయాలి, ఏం ఇన్వెస్ట్ చేయాలి అని అంటే మన టైం ఇన్వెస్ట్ చేయాలి. టైం ఇన్వెస్ట్ చేస్తే చాలు. టైం ఇన్వెస్ట్ చేస్తే నష్టం అనేది 1% కూడా ఉంటుందండి. సో నేను టైం ఇన్వెస్ట్ చేశాను. సో టైం ఇన్వెస్ట్ చేస్తే ఈ 6 months లో మోర్ దెన్ 7.5 lakh ఇన్కమ్ ఎర్న్ చేశాను. సో నో ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్. మనం ఈ బిజినెస్ లో గ్రో అవడానికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. సో టైం ఫ్లెక్సిబిలిటీ ఉంది. బి యువర్ ఓన్ బాస్, నో ఏజ్ బార్. ఎవరైనా సరే ఈ బిజినెస్ చేసుకోవచ్చు. పీస్ ఆఫ్ మైండ్, ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది, రికగ్నైజేషన్, హెల్ప్ అదర్స్, ఫ్యామిలీ సెక్యూరిటీ. సో నన్ను ఇండస్ట్రీ బాగా అట్రాక్ట్ చేసింది. మనీ వాటన్నిటికన్నా కూడా మేజర్ నాకు అట్రాక్ట్ చేసిన పాయింట్ ఏంటి అని అంటే ఫ్యామిలీ సెక్యూరిటీ. బిఫోర్ నేను ఇండస్ట్రీలోకి రాకముందు జాబ్ చేశాను, ఒక చిన్న షాప్స్ రన్ చేశాను, బట్ ఎక్కడా కూడా నాకు ఫ్యామిలీ సెక్యూరిటీ కాదు కదా. నెక్స్ట్ మంత్ సెక్యూరిటీ కూడా నాకు, నెక్స్ట్ మంత్ గ్రోత్ కూడా నాకు షూర్ షార్ట్ గా కనిపించలేదు. బట్ ఇక్కడ మనకి ఫ్యామిలీ సెక్యూరిటీ దొరుకుతుంది, పార్ట్ టైం గా చేసుకోవచ్చు, అన్లిమిటెడ్ పొటెన్షియాలిటీ ఇన్కమ్ ఉంది, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ దొరుకుతుంది, అండ్ ఫుల్ ట్రైనింగ్ అండ్ సపోర్ట్. కేవలం ఆఫ్టర్ కంప్లీటింగ్ అవర్ సెక్షన్, సో ప్రాజెక్ట్ వినిన తర్వాత మీకు ఇది ఉపయోగపడుతుంది అనుకుంటే జస్ట్ బ్లైండ్ గా స్టార్ట్ చేయండి. చాలా మందికి డౌట్స్ ఉంటాయి, అంతా బాగానే ఉంది కానీ మేము ఇలాగ మాట్లాడలేము, మీలాగ ప్రొడక్ట్ నేను చెప్పలేము, ఇట్లా చాలా రకాల డౌట్స్ ఉంటాయి. బట్ నేను ట్రస్ట్ మీ. సో బిఫోర్ నేను ఇండస్ట్రీలోకి రాకముందు ఐఎమ్ కంప్లీట్లీ డిఫరెంట్. రైట్ నౌ ఐఎమ్ కంప్లీట్లీ డిఫరెంట్. సో ద రీజన్ ఏంటి అని అంటే మన కంపెనీ ఇచ్చే ట్రైనింగ్ అండ్ సపోర్ట్. చాలా కంపెనీస్ ట్రైనింగ్స్ అంటే అందరికీ ఎలాంటి ట్రైనింగ్స్ తెలుసు అని అంటే ప్రతి కంపెనీలో ట్రైనింగ్స్ ఉంటాయి, బట్ ఆ ట్రైనింగ్స్ వల్ల కేవలం వాళ్ళ బిజినెస్ ని గ్రోత్ కి సంబంధించిన ట్రైనింగ్స్ మాత్రమే చేస్తారు. బట్ మన కంపెనీలో విత్ అవర్ లీడర్స్ ద్వారా మనకు వచ్చే ట్రైనింగ్ ఏంటి అని అంటే, సో మనకి ఇచ్చే ట్రైనింగ్ ద్వారా నాట్ ఓన్లీ ఇన్ విక్టోస్ లైఫ్ సైన్సెస్ ఆపర్చునిటీ బిజినెస్, సో ఎక్కడైనా సరే మన లైఫ్ లో మనం సెటిల్ అవ్వచ్చు. సో అటువంటి మైండ్ సెట్ అనేది మనకి ఇక్కడ బిల్డ్ అయింది. మన కంపెనీ ట్రైనింగ్ అండ్ సపోర్ట్ లో 90% మన పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి మాత్రమే మాట్లాడతారు. కేవలం 5 to 10% మాత్రమే విక్టోస్ గురించి మాట్లాడతారు. అటువంటి బ్యూటిఫుల్ ట్రైనింగ్ అండ్ సపోర్ట్స్ కూడా మన కంపెనీ చేస్తారు. సో నెక్స్ట్ హౌ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ వర్క్స్. సో ఇక్కడ మనందరికి ఇన్కమ్స్ ఎలా జనరేట్ అవుతున్నాయి, ఎలా ఇవ్వగలరు, ఎందుకు మనం తొందరగా సెటిల్ అవ్వగలం అనే దాని గురించి చూద్దాం. సో బయట ఒక ట్రెడిషనల్ బిజినెస్ లో మీరు ఏ ప్రొడక్ట్ తీసుకున్నా సరే, ఫర్ సపోజ్ ఒక థమ్సప్ కనుక మనం 20 rupees పెట్ బాటిల్ తీసుకుంటే లోపల లిక్విడ్ కాస్ట్ 1 rupee కన్నా తక్కువ ఉంటుంది, కానీ మనం పే చేసేది ఎంఆర్పి 20 rupees అండి. అక్కడ ఏమవుతుంది, మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి నేషనల్ డిస్ట్రిబ్యూటర్, స్టాకిస్ట్, హోల్సేలర్, రిటైలర్ మధ్యలో 10 మంది చేతులు మారుతూ వచ్చి ప్రతి రూపాయి కస్టమర్ లాస్ట్ లో ఎంఆర్పి కస్టమర్ పే చేస్తున్నాడు. సో ప్రతి ఒక్క కంపెనీ వాళ్ళకి అయ్యే 10% 20% ఆ ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అయిన ఖర్చుని తీసుకొని ఇంకొక 10% ప్రాఫిట్ తీసుకొని తర్వాత కస్టమర్కి రీచ్ అయ్యేంత వరకు ఎంతైతే ఖర్చు అవుతుందో ఆ ఖర్చునంతా కూడా యాడ్ చేసుకొని ఎంఆర్పిని ఫైనలైజ్ చేస్తారు. బట్ అక్కడ మనకి 70 to 80% ఆఫ్ ద మనీ అనేది వేస్ట్ అవుతుంది. బట్ ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి డైరెక్ట్ ప్రొడక్ట్ అనేది కంపెనీకి వస్తుంది, అండ్ కంపెనీ నుంచి డైరెక్ట్ సెల్లర్కి వస్తుంది. సో ఇక్కడ కంపెనీకి మధ్యలో 70% అనేది అమౌంట్ అనేది కంపెనీకి మిగులుతుంది. ఆ మిగిలిన అమౌంట్ ని మనందరికీ కూడా షేర్ చేస్తున్నారు.
అంతకు మించిన సీక్రెట్ అయితే ఏమీ లేదు. పని చేస్తే డబ్బులు వస్తాయి, పని చేయకుండా ఎవ్వరు ఎక్కడా డబ్బులు రావండి. జస్ట్ మన ఈ ప్రాజెక్ట్ లో స్టార్ట్ అవ్వగానే మనం సెటిల్ అయిపోవటం ఇట్స్ కంప్లీట్లీ రాంగ్. సో మన ఎఫర్ట్స్ పెడితే 100% విత్ కంపెనీ సపోర్ట్ తో మనం ఫాస్ట్ గా గ్రో అవ్వచ్చు. సో నెక్స్ట్, సో టైప్స్ ఆఫ్ ద ఇన్కమ్, ఇక్కడ చేసే పని ఒకటి, ఆదాయాలు మాత్రం 6 టైప్స్, 6 రకాల ఆదాయాలు ఇస్తారు. అవేంటో 1 by 1 చూద్దాం. సో ఫస్ట్ వన్ ఈస్ రిటైల్ ప్రాఫిట్ ఇన్కమ్, సెకండ్ వన్ ఈస్ కంటెస్టెన్సీ రిటైల్ ప్రాఫిట్ ఇన్కమ్, అండ్ థర్డ్ వన్ ఈస్ కమ్యూనిటీ బోనస్ ఇన్కమ్, అండ్ ఫాస్ట్ ట్రాక్ బోనస్ ఇన్కమ్, అండ్ స్పెషల్ రివార్డ్ బోనస్ ఇన్కమ్, అండ్ లైఫ్ స్టైల్ బోనస్ ఇన్కమ్. సో వీటన్నిటిని డీటెయిల్ గా మనం చూద్దాం. నెక్స్ట్, సో కంపెనీకి ఇక్కడ మీకు ఒక బ్యూటిఫుల్ ఆఫర్ ఇచ్చారు. సో కంపెనీలో ఉన్న 4 బరాక్వి అనే ప్రొడక్ట్ ని కనుక ఇక్కడ మనం ఒక 4 ప్రొడక్ట్స్ కనుక మనం ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే యూ విల్ గెట్ అబ్సల్యూట్లీ 1 ప్రొడక్ట్ అనేది కాంప్లిమెంటరీ. సో 1 ప్రొడక్ట్ అనేది మనకి కాంప్లిమెంటరీగా వస్తుంది. సో బట్ ఈ ఆఫర్ అనేది చెప్పలేం ఈ వీకే లాస్ట్ అవ్వచ్చు, బికాస్ కంపెనీ స్టార్ట్ అయినప్పుడు, కంపెనీ స్టార్ట్ అయ్యి ఇప్పటికి 6 months అయింది. ద ఇనిషియల్ టైంలో ఈ ప్రాజెక్ట్ అప్ టు 6 months వరకు ఈ ఆఫర్ అనేది ఉంది, 4+1 ఆఫర్ అనేది ఉంది అని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఆల్రెడీ 6 months క్రాస్ అయిపోయింది కాబట్టి సో ఇది ఎప్పుడో లాస్ట్ అనేది మనం ఖచ్చితంగా అయితే మనం చెప్పలేం. సో మేబీ ఎవరికన్నా కావాల్సింటే చెప్పలేను, అది ఈ వీకే లాస్ట్ అవ్వచ్చు, నెక్స్ట్ వీక్ లాస్ట్ అవ్వచ్చు, మేబీ ఇంకొక 1 month ఉండొచ్చు, అదైతే చెప్పలేం. బట్ ఎప్పటికప్పటికైతే ఈ ఆఫర్ అనేది ఆగుతుందండి. బట్ ఇప్పుడు ఎవరైతే ఆర్డర్ ప్లేస్ చేసుకుంటారో ఈ ఆఫర్ మాత్రం సూపర్ ఆఫర్. ఏంటి అని అంటే మనం 4 ప్రొడక్ట్స్ ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే 1 ప్రొడక్ట్ అనేది మనకి కాంప్లిమెంటరీగా వస్తుంది. నెక్స్ట్, ఓకే, ఇంకా మన ప్రాఫిట్ ఎలా వస్తుందో చూద్దాం. ఇక్కడ రిటైల్ ప్రాఫిట్. సో ఫస్ట్ ఇక్కడ మనం ఫస్ట్ ఆర్డర్ బెనిఫిట్స్ చూసుకుంటే మనం 4 ప్రొడక్ట్స్ ఆర్డర్ ప్లేస్ చేసాం, మనకి 1 ప్రొడక్ట్ కాంప్లిమెంటరీతో టోటల్ మనకి 5 ప్రొడక్ట్స్ వచ్చినాయి. సో ఈ 5 ప్రొడక్ట్స్ కనుక మనం సేల్ చేసుకుంటే ఎంఆర్పి 3000 రూపీస్, 5 into 3,000 రూపీస్ అంటే 15,000 రూపీస్ వర్త్ ఆఫ్ ప్రొడక్ట్ కంపెనీ మనకి ఇచ్చారు. మనం మన కంపెనీకి ఎంత పే చేస్తున్నాము అంటే మనం పే చేసేది 4 ప్రొడక్ట్స్ కే. ఆ 4 ప్రొడక్ట్స్ డిపి ప్రైస్ వచ్చేసి 2,250 రూపీస్ డిపి ప్రైస్, డిస్ట్రిబ్యూటర్ ప్రైస్. ఎంఆర్పి 3,000 రూపీస్. సో ఇక్కడ మనం కంపెనీకి 4 ప్రొడక్ట్స్ కి 2,250 రూపీస్ ఇంటూ 4 అంటే 9,000 రూపీస్ మనం పే చేస్తున్నాం. బట్ మనకి 15,000 వర్త్ ఆఫ్ ప్రొడక్ట్ మనకి ఇస్తున్నారు. ఆ 15,000 రూపీస్ వర్త్ ఆఫ్ ప్రొడక్ట్ మనం సేల్ చేసుకుంటే ఆ 15,000లో మన అసలు 9,000 రూపీస్ సపరేట్ పెట్టినా సరే యూ విల్ గెట్ 6,000 రూపీస్ ద రిటైల్ ప్రాఫిట్ రూపంలో, కాంప్లిమెంటరీ ప్రొడక్ట్ రూపంలో యూ విల్ గెట్ 6,000 రూపీస్ ప్రాఫిట్. నెక్స్ట్, విక్టోస్ రిటైలర్ ఆఫ్ ద మంత్. 1 calendar month లో ఎంటైర్ పాన్ ఇండియా లెవెల్లో 1 calendar month లో ఎవరైతే హైయెస్ట్ ప్రొడక్ట్ సేల్ చేస్తారో వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ మనీ కింద 25,000 రూపీస్, సెకండ్ ప్రైజ్ మనీ కింద 12,500 రూపీస్ ఇలా కూడా ఇస్తున్నారు. సో నెక్స్ట్ ఫాస్ట్ ట్రాక్ రివార్డ్ బోనస్. సో ఇక్కడ ఈ పాయింట్ అనేది ఇక్కడ నుంచి కొంచెం డీటెయిల్ గా అర్థం చేసుకోండి డియర్ ఫ్రెండ్స్. సో బేసికల్లీ బిజినెస్, సో బిజినెస్ లో మనకి ప్రాఫిట్ ఎలా సపరేట్ చేస్తారు? సో డిపెండ్ టర్న్ ఓవర్, అవునా కాదా? వితౌట్ టర్న్ ఓవర్ ప్రాఫిట్ అనేది రాదు. సో టర్న్ ఓవర్ బేస్ చేసుకొని మనకి ఇక్కడ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే ప్రపంచంలో 1 single పర్సన్ ద్వారా జరిగే బిజినెస్ ఏదన్నా ఉందా? నో. ఖచ్చితంగా తనకు ఒక ఎంప్లాయీస్ అన్నా కావాలా, తనకు ఒక పార్ట్నర్స్ అన్నా కావాలి. వితౌట్ ఏ సపోర్ట్ 1 single పర్సన్ ద్వారా ఏ బిజినెస్ జరగదు. అట్ ద సేమ్ వే ఇక్కడ కూడా కంపెనీ, మనం కూడా మన బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకునే దానికి వీ నీడ్ ఏ పార్ట్నర్స్. సో లేదు మీరు పార్ట్నర్స్ ఎందుకు, ఎంప్లాయీస్ మెయింటైన్ చేస్తారా? బట్ వీ హ్యావ్ టు ఫేస్ రిస్క్, బికాస్ ఎంప్లాయీస్ పెట్టుకుంటే మనకి ప్రాఫిట్ వచ్చినా రాకపోయినా మనం శాలరీ పే చేయాలి. బట్ అదే పార్ట్నర్స్ పెట్టుకుంటే సో ఆ పార్ట్నర్ ద్వారా వచ్చిన ప్రాఫిట్ ఏదో తనకి ఎంత రావాలో తనకు ఎంత వచ్చింది, మీకు ఎంత రావాలో మీకు ఎంత వచ్చింది, నాకు ఎంత రావాలో నాకు ఎంత వచ్చింది. ఇక్కడ మనకి రిస్క్ ఫ్యాక్టర్ లేదు. సో ఇక్కడ మన బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకునే దానికి, అంటే ఇప్పుడు ఎంత అద్భుతమైన ప్రొడక్ట్ అయినా సరే 1 single పర్సన్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్ మహానగరానికి మీరు సప్లై చేయలేరు, నెల్లూరుకు నేను సప్లై చేయలేను. అండ్ డెఫినెట్లీ వీ నీడ్ ఏ పార్ట్నర్స్. అక్కడెక్కడో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్, అంబానీ
ఆ ముంబై నుంచి ఈరోజు ప్రతి ఒక్క మండలానికి రీచ్ అవ్వగలిగాడు. తన బిజినెస్ ని ఎక్స్పాండ్ చేసుకుంటున్నాడు, తన కస్టమర్ బేస్ ని పెంచుకుంటున్నాడు. సేమ్ లైక్ దట్ ఇక్కడ కూడా మన కస్టమర్ బేస్ ని పెంచుకునే దాని మీద మన సక్సెస్ ఆధారపడి ఉంది. మన కస్టమర్ బేస్ ని పెంచుకోవటం కోసం ఇక్కడ కూడా మనం ఎంప్లాయీస్ ప్లేస్ లో ఇక్కడ మనం పార్ట్నర్స్ ని చూస్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ కనుక మీరు ఒక 2 పార్ట్నర్స్ కనుక విత్ ఇన్ 1+1 వీక్, అంటే ఇది కంప్లీట్లీ వీక్లీ బేస్డ్ క్లోజింగ్ బిజినెస్. మీరు 1+1 వీక్ లో కనుక ఈ 2 పార్ట్నర్స్ కనుక మీరు తెచ్చుకోగలిగితే, సేల్స్ క్లోజ్ అయితే, యూ విల్ గెట్ అడిషనల్ ఫాస్ట్ ట్రాక్ రివార్డ్ బోనస్ 2000 రూపీస్. దెర్ ఈస్ నో టార్గెట్. మీరు కనుక థర్డ్ వీక్ లో తెచ్చుకున్నారు, మీకు రావాల్సిన కమ్యూనిటీ బోనస్ ఇన్కమ్ ఇస్తారు. ఈ బోనస్ అనేది అడిషనల్ బోనస్ అనేది ఇవ్వరు. మీకు ఈ అడిషనల్ బోనస్ రావాలి అని అనుకుంటే విత్ ఇన్ 1+1 వీక్ లోనే మీరు ఈ 2 సేల్స్ అనేది మీరు క్లోజ్ చేసుకోవాలి. సో నెక్స్ట్, సో ఇది కమిటీ బోనస్ ఇన్కమ్. సో ఇక్కడ మనకు 2 పార్ట్నర్స్ అని చెప్పాను. సో కమ్యూనిటీ 1 లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ నార్త్ ఇండియా, సౌత్ ఇండియా ఎలాగో, సో ఇక్కడ కూడా మనకి కమ్యూనిటీ 1 అండ్ 2, కమ్యూనిటీ 1, కమ్యూనిటీ 2 అని చెప్పేసి 2 కమ్యూనిటీస్ ఉంటాయి. సో అదే 2 పార్ట్నర్స్ అని చెప్పాను. మీకు వచ్చిన ఒక పార్ట్నర్ నేను అనుకోండి, సెకండ్ పార్ట్నర్ అరుణ్ గారు. సో నేను వచ్చేసి మీ కమిటీ 1 లో వచ్చాను అండ్ అరుణ్ గారు వచ్చేసి కమిటీ 2 లో వచ్చారు. సో 1 వీక్ లో ఇక్కడ ఒక 100 పాయింట్స్ బిజినెస్ జనరేట్ అయింది. 100 పాయింట్స్ బిజినెస్ అంటే ఎంత సార్ అనుకోవచ్చు. మీరు ఇందాక ఒక 4 ప్రొడక్ట్స్ ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే 1 ప్రొడక్ట్ కాంప్లిమెంటరీగా వచ్చింది. అదే సేమ్ ఆర్డర్ తో కనుక వాల్యూ స్టార్ట్ అయితే, అంటే ఇక్కడ 1 సింగిల్ ప్రొడక్ట్ ఈజ్ ఈక్వల్ టు 25 పాయింట్స్. 4 ప్రొడక్ట్స్ ఇంటూ 25 పాయింట్స్, 100 పాయింట్స్. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 PV బిజినెస్ జనరేట్ అయింది ఒక వారంలో. కమ్యూనిటీ 2 నుంచి 100 పాయింట్స్ బిజినెస్ జనరేట్ అయింది. దెన్ యూ విల్ గెట్ 1200 రూపీస్. సెకండ్ వీక్ 200 పాయింట్స్ జనరేట్ అయింది. యూ విల్ గెట్ 2400 రూపీస్. థర్డ్ వీక్ 300 పాయింట్స్ బిజినెస్ జనరేట్ అయింది. దెన్ యూ విల్ గెట్ 3600 రూపీస్. సో ఇక్కడ మీరు గమనిస్తే ఎంత పీవీ జనరేట్ అయింది అన్న దాని మీద మాత్రమే ఇక్కడ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఇది హెడ్ కౌంట్ బిజినెస్ కాదు. మనం చేరట్లేదు ఎవరికైనా ఐ మీన్ చాలా మంది అంటారు ఇట్లా డిఫరెంట్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు, డబ్బులు కట్టించడం ఇట్లాంటిది కాదండి. ఇట్స్ కంప్లీట్లీ ప్యూర్లీ వాల్యూమ్ బేస్డ్ బిజినెస్. ఎంత వాల్యూమ్ జనరేట్ అవుతుంది అన్న దాని మీద, అంటే ఎంత టర్న్ ఓవర్ జరుగుతుంది అన్న దాని మీద మాత్రమే మనకి పేఅవుట్ అనేది ఇస్తున్నారు తప్పనిచ్చి హెడ్ కౌంట్ అంటే పీపుల్ కౌంట్ తో సంబంధం లేని బిజినెస్ ఇది. సో నెక్స్ట్, సో హియర్ ఇస్ ద ప్లాన్. స్టార్ట్ ఫాస్ట్, స్టే ఫోకస్డ్, ఫినిష్ స్ట్రాంగ్. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ కి ప్రాజెక్ట్ అంతా నచ్చింది. అంటే అది మన ఇండియన్స్ కున్న పాయింట్ ఏంటంటే అంతా బాగానే ఉంది సార్, ఓకే, రేపు మిగతా కెరీర్ అంతా పక్కన పెడుతూ ముందు మనం పెట్టిన డబ్బులు ఎప్పుడు వస్తాయి అని అంటారు. సో ఇక్కడ మనం ఎటువంటి ఒక రూపాయి కూడా పెట్టట్లేదు. మీకు నచ్చిన ప్రొడక్ట్ ని మీరు అమెజాన్ లో ఆర్డర్ ప్లేస్ చేసుకుంటున్నారు. దాని వర్త్ ఆఫ్ ప్రొడక్ట్ మీకు వచ్చింది అని అంటే మీరు అమెజాన్ లో పెట్టుబడి పెట్టినట్టు కాదు. అట్ ద సేమ్ వే ఇక్కడ మనం ఒక 4 ప్రొడక్ట్స్ ఆర్డర్ ప్లేస్ చేసుకోవడం ద్వారా వర్త్ ఆఫ్ ప్రొడక్ట్ వచ్చిన తర్వాత అవి రిటైల్ చేసేస్తే మన ప్రాఫిట్ మనకు వచ్చేసింది. అవి కాకుండా ఇక్కడ మీకు రిటైల్ ప్రాఫిట్ 3000 రూపీస్ వస్తుంది. మీకు వచ్చిన ఫ్రీ ప్రొడక్ట్ బోనస్ 3000 రూపీస్, ఫాస్ట్ ట్రాక్ బోనస్ 2000 రూపీస్, కంప్యూటివ్ బోనస్ 1200 రూపీస్, టోటల్ ఎర్నింగ్ 9200 రూపీస్. దీనికి చేయాల్సింది 1+1 వీక్ లో వర్క్ ఏంటి, మీకు వచ్చిన 5 ప్రొడక్ట్స్ ని రిటైల్ చేసుకోవటం, లేదా మీకు వచ్చిన 4 ప్రొడక్ట్స్ కనుక మీరే కన్జ్యూమ్ చేశారనుకో 1 ప్రొడక్ట్ రిటైల్ చేసుకుంటే 3000 వస్తుంది. లేదు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సేలే చేశారనుకో 9000 మన అసలు పక్కన పెట్టుకున్నా సరే ఈ 2 సేల్స్ కూడా మనం క్లోజ్ చేస్తే విత్ ఇన్ ఏ వీక్ లో మేబీ మీరు 2 వీక్స్ లో ఫినిష్ చేస్తే విత్ ఇన్ ఏ 2 వీక్స్ లో యూ విల్ గెట్ 9200 రూపీస్ ప్రాఫిట్. నెక్స్ట్, సో విక్టోస్ ర్యాంక్స్ టోటల్ మన కంపెనీలో యాజ్ ఆఫ్ నౌ 12 ర్యాంక్స్ ఉన్నాయి. డిపెండ్స్ మనకి జరిగే సేల్స్ టర్న్ ఓవర్ బేస్ చేసుకొని ఒక్కొక్క ర్యాంక్ మనం అప్గ్రేడ్ అవుతూ వెళ్ళొచ్చు. సో నెక్స్ట్ స్పెషల్ రివార్డ్ బోనస్. సో స్టార్టింగ్ ఫ్రమ్ ఎక్స్పర్ట్ ర్యాంక్. సో ఎప్పుడైతే మన ఎక్స్పర్ట్ ర్యాంక్ కంప్లీట్ అవుతుందో మనకు ఒక ఆర్టీపీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కాంప్లిమెంటరీగా ఇస్తారు. నెక్స్ట్ క్యాప్టెన్.
ఐ ఆల్రెడీ కంప్లీటెడ్ మై క్యాప్టెన్ ర్యాంక్. నాకు వచ్చే కమ్యూనిటీ బోనస్ ఇన్కమ్ కాకుండా స్పెషల్ అవార్డ్ బోనస్ 25,000 రూపీస్ ఇన్కమ్ నేను తీసుకోవడం జరిగింది. విత్ ఇన్ 2 to 3 weeks లో ఐఎమ్ కంప్లీటింగ్ మై మాస్టర్ ర్యాంక్. సో ఎప్పుడైతే నా మాస్టర్ ర్యాంక్ కంప్లీట్ అవుతుందో నాకు వచ్చే కమ్యూనిటీ బోనస్ ఇన్కమ్స్ అన్ని కాకుండా అడిషనల్ గా 50,000 రూపీస్ అనేది ఇస్తారు. అలా 1 by ర్యాంక్ కంప్లీట్ చేసుకుంటూ లాస్ట్ టైకోన్ ర్యాంక్ ఎప్పుడైతే మనకి ఫినిష్ అవుతుందో స్పెషల్ అవార్డ్ బోనస్ 1 time payout is 10 lakh rupee. So next, lifestyle bonus. సో ఇది చెప్పాలంటే నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. సో ఐ కంప్లీటెడ్ మై క్యాప్టెన్ ర్యాంక్. వీక్లీ మెయింటెనెన్స్ కి 5,000 రూపీస్, మంత్లీ 20,000 రూపీస్ లైఫ్ స్టైల్ బోనస్ ఇన్కమ్ ఎర్న్ చేస్తుంది నాకు వచ్చే ఇన్కమ్ కాకుండా. బిఫోర్ నేను యాజ్ ఎంప్లాయీ ఉన్నప్పుడు నా మంత్లీ శాలరీ 18,000 రూపీస్. రైట్ నౌ నా లైఫ్ స్టైల్ బోనస్ నా శాలరీ కన్నా సరే ఎక్కువ 20,000 రూపీస్ తీసుకుంటున్నా. మాస్టర్ అయితే వీక్లీ 10,000, మంత్లీ 40,000. టైకోన్ అయితే వీక్లీ 30, మంత్లీ 1,20,000 వరకు మనం లైఫ్ స్టైల్ బోనస్ అనేది తీసుకోవచ్చు. సో నెక్స్ట్, కమ్యూనిటీ బోనస్ ఇన్కమ్. సో ఓకే, ఇదంతా బాగానే ఉంది సార్, ఆ బోనస్లు అన్ని బాగానే ఉన్నాయి. మనం ఇక్కడ బిజినెస్ ని ఎలా చేయాలి, ఎట్లా ఇస్తారు, ఇన్కమ్ ఎంతవరకు ఇస్తారు? ఇట్స్ కంప్లీట్లీ వీక్లీ బేస్డ్ బిజినెస్. సో ఏ వీక్ జరిగిన ఆ వీక్ బిజినెస్ మ్యాచ్ చేసుకుని మనకి పేఅవుట్ ఇస్తారు. అవి ఎలా ఇస్తారో చూద్దాం. ఫ్రమ్ ఫస్ట్ ఆర్గనైజేషన్ నుంచి మీకు ఒక 100 points బిజినెస్ జనరేట్ అయింది. సెకండ్ ఆర్గనైజేషన్ నుంచి 100 points బిజినెస్ జనరేట్ అయింది. యూ విల్ గెట్ 1,200 రూపీస్ కమ్యూనిటీ బోనస్ ఇన్కమ్. అండ్ సెకండ్ వీక్ 500 points బిజినెస్ జనరేట్ అయింది. యూ విల్ గెట్ 6,000 రూపీస్ ఇన్కమ్. అండ్ థర్డ్ వీక్ 2,000 points బిజినెస్ జనరేట్ అయింది ఫ్రమ్ ఫస్ట్ ఆర్గనైజేషన్. సెకండ్ ఆర్గనైజేషన్ నుంచి ఓన్లీ 1,000 points బిజినెస్ మాత్రమే జనరేట్ అయింది. అప్పుడు ఎలా ఇస్తారు? ఎక్కడైతే తక్కువ వాల్యూమ్ జనరేట్ అయిందో ఆ 1,000 ని మ్యాచ్ చేసుకుని 12,000 రూపీస్ మీకు పేఅవుట్ ఇచ్చి మీకు ఎక్సెస్ వచ్చిన పాయింట్స్ ఏదైతే బిజినెస్ వాల్యూమ్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ వీక్ మీకు క్యారీ ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ఇలా మనం బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళే ప్రాసెస్ లో ఒక వీక్ ఎంతవరకు ఇవ్వగలుగునంటే వీక్లీ 30,000 GB ఫ్రమ్ ఫస్ట్ ఆర్గనైజేషన్, 30,000 GB ఫ్రమ్ సెకండ్ ఆర్గనైజేషన్ క్యాపింగ్ చేసుకొని వీక్లీ 3.6 lakh maximum pay community bonus income is weekly 3.6 lakh per week. Next sir. So weekly maximum community bonus payout 3.6 lakh per week. నెలకి 14,40,000 రూపాయల ఇన్కమ్ ని ఓన్లీ కమ్యూనిటీ బోనస్ ఇన్కమ్ ద్వారాగానే ఎర్న్ చేయొచ్చు. కమ్యూనిటీ బోనస్ ఈ సపరేట్, లైఫ్ స్టైల్ బోనస్ ఈ సపరేట్, స్పెషల్ అవార్డ్ బోనస్ ఈ సపరేట్, రిటైల్ ప్రాఫిట్ ఈస్ సపరేట్. సో ఓన్లీ కమ్యూనిటీ బోనస్ ఇన్కమ్ మనం 14,40,000 తీసుకోవచ్చు. కంపెనీ స్టార్ట్ అయిన 6.5 month జర్నీలో మోర్ దెన్ 2 people దే ఆర్ ఎర్నింగ్ వీక్లీ 3.6 lakh పర్ వీక్. అందులో ఒక పర్సన్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 6.5 months లో మోర్ దెన్ 50 lakh ఇన్కమ్ ఎర్న్ చేశారు. సో ఇప్పటికి 6 months లో మోర్ దెన్ 3 crores మనీ అనేది డిస్ట్రిబ్యూటర్ కి కమిషన్స్ ఇవ్వడం జరిగింది మన కంపెనీ. సో ఇంత ఫాస్టెస్ట్ గ్రోత్ ఇన్ ఎంటైర్ ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ హిస్టరీలో ఏ కంపెనీకి లేనంత ఫాస్టెస్ట్ గ్రోత్ మన కంపెనీ అనేది ఇవ్వటం జరిగింది. సో నెక్స్ట్, సో వీక్లీ క్లోజింగ్ బిజినెస్. వీక్ స్టార్ట్స్ థర్స్డే, వీకెండ్స్ వెనస్డే. ప్రతి గురువారం వీక్ స్టార్ట్ అవుతుంది. ప్రతి బుధవారం రోజు రాత్రి 12 o'clock వీక్ క్లోజ్ అయ్యి మీకు రావాల్సిన పేఅవుట్ ఎవ్రీ ఫ్రైడే బిఫోర్ 7 o'clock డైరెక్ట్ గా మన బ్యాంక్ అకౌంట్ లోకి విత్ TDS కట్ అయ్యి డైరెక్ట్ గా మనకు రావాల్సిన అమౌంట్ కమిషన్ ఏదైతే ఉందో అది స్ట్రైట్ అవే మనం డైరెక్ట్ గా మన బ్యాంక్ అకౌంట్ లోకి వచ్చేస్తుంది. సో నెక్స్ట్, సో వాట్ యువర్ వెయిటింగ్ ఫర్? స్టార్ట్ యువర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ జర్నీ టుడే. సో ఇక్కడ మన జర్నీని మనం స్టార్ట్ చేసుకోవడానికి జస్ట్ అప్లికేషన్ ఫిల్అప్ చేసి మన పాన్ నెంబర్ సబ్మిట్ చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే సరిపోతుందండి. సో నెక్స్ట్, మన కంపెనీ వెబ్సైట్ www.victorslife.com. మీకు ఇంకా డీటెయిల్ గా విత్ ప్రూఫ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే మీరు డైరెక్ట్ గా వెబ్సైట్ లోకి వెళ్ళి ప్రొడక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, సర్టిఫికేషన్స్ కావాల్సి ఉంటే అది ఉంటుంది, లీగల్ సర్టిఫికేషన్స్ ఉంటుంది. ఎవ్రీథింగ్ యూ విల్ గెట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ అవర్ కంపెనీ వెబ్సైట్. సో నెక్స్ట్, and final thing, your legacy is being written by yourself. Make the right decision.
సో కంప్లీట్ గా మన లైఫ్ ఉండేది మనం తీసుకున్న డెసిషన్స్ మీదే. మనం పాస్ట్ లో మంచి డెసిషన్స్ కనుక తీసుకుంటే ప్రజెంట్ బాగుండేది. ఫ్యూచర్ బాగుండాలి అని అంటే అది కంప్లీట్ గా మనం తీసుకున్న నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. సో ఇక్కడ మీకు ఇది 100% చెప్తున్నాను, బుల్లెట్ ప్రూఫ్ బిజినెస్, 1% కూడా రిస్క్ లేదు. ఆల్రెడీ మన ప్రొడక్ట్ కానివ్వండి, కంపెనీ మేనేజ్మెంట్ కానివ్వండి, మన కంపెనీ నుండి లీడర్స్ కానివ్వండి, కాంబషన్ ప్లానింగ్ కానివ్వండి, ఎవ్రీథింగ్ ఇస్ ప్రూవెన్. సో హ్యాపీగా ధైర్యంగా మన కెరీర్, మన బ్లైండ్ గా మన కెరీర్ మనం ఇందులో స్టార్ట్ చేసుకోవచ్చండి. ఇంకా మీకు ఏదైనా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా, ఇంకా ఆఫ్టర్ ఈ ప్రోగ్రామ్ తర్వాత ఇంకా మన ఫోన్లో ఏదైనా కావాలన్నా కూడా డిస్కస్ చేద్దాం. ఇది మన కంపెనీ యొక్క ఆపర్చునిటీ. సో థ్యాంక్ యూ. కంపెనీ ట్యాగ్ లైన్ కూడా వచ్చేసే ఒకటే, కంపెనీ టుగెదర్ వి రైజ్. ఇట్ మీన్స్ ఇక్కడ మీరు వచ్చారు అన్నా కూడా మనందరం కలిసి సక్సెస్ అయ్యేంత వరకు, పర్సనల్ గా నా కెరీర్ నేను ఎంత ప్రయారిటీ ఇస్తానో, అరుణ్ గారి కెరీర్ కి ఎంత ప్రయత్నం ఇస్తారో అదే ఎఫర్ట్స్ ని ఇక్కడ మీరందరూ కూడా సెటిల్ అయ్యేదానికి 100-200% మేమందరం కూడా మీకు బ్యాకప్ మేము సపోర్ట్ చేస్తాం. ప్రతిరోజు మిమ్మల్ని గైడ్ చేస్తాం. 1 year కష్టపడదాం. 1 year కష్టపడదాం. సో విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 year లోనే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మంచి లైఫ్ ని లీడ్ చేసుకునే దానికి 100-200% ఛాన్స్ ఉంది. బికాజ్ ఎందుకు అని అంటే ఈ ప్రాజెక్ట్ అనేది విత్ ఇన్ 6 months మాత్రమే కంప్లీట్ అయింది. మార్కెట్ ఈస్ సో ఎంటీ. సో ఎందుకు చెప్తున్నాను అని అంటే ఆల్మోస్ట్ మీరందరికీ ఆంబే అనే పేరు విన్నారు, హెర్బల్ లైఫ్ అనే పేరు విన్నారు, 140 కోట్ల మంది మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆ పేర్లు విన్నారు. మేబీ ప్రతి కంపెనీ లో ఉన్న ప్రొడక్ట్స్ సూపర్ ప్రొడక్ట్స్, బట్ మీరు ఏదన్నా పీపుల్కి ఏదైనా చెప్పాలి అని అంటే వాడికి తెలిసింది అయితే వాడు వినడు. సో ఎస్టాబ్లిష్మెంట్ అనేది జరుగుతుంది. అట్ ద సేమ్ వే ఈ ప్రాజెక్ట్ కూడా వెళ్ళిపోద్ది మార్కెట్లోకి. బట్ ఇప్పుడు మార్కెట్ ఎంటీగా ఉంది. కరెక్ట్ గా కనుక మనం ఫోకస్ చేసి ఒక 1 year కష్టపడ్డామంటే చాలు. సో ఇది టోటల్ మన కంపెనీ యొక్క బిజినెస్ ఆపర్చునిటీ అండ్ ప్రొడక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్. ఇంకా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే విత్ ఫోన్ కాల్ ద్వారా మనం డిస్కస్ చేద్దాం. సో ఓకే నారాయణ గారు. ఆల్ రైట్ సార్, థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఓకే, థ్యాంక్ యూ. సో అందరికి ఏదైనా డౌట్ ఉంటే నాకు కానీ అఖిల్ గారికి కానీ మెసేజ్ చేసినా లేదా కాల్ చేసినా, పర్సనల్ కాల్ అని చేయించి మీరు డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఆల్. ఏదైనా ఉందంటే నాకు మెసేజ్ చేయండి. నా వాట్సాప్ నెంబర్ మీ దగ్గర ఉంది కదా, సో మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఎవరిబడి. థ్యాంక్ యూ సార్.